ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మిమ్మల్ని చూస్తుంటే ఎందుకో చాలా అమాయకురాల్లా అనిపిస్తున్నారు. మీరే తప్పు చేయలేదని ఆలస్యంగా మాకు తెలిసింది. ఇందాకే మా సార్ ఫోన్ చేసి మిమ్మల్ని విడిచిపెట్టేమన్నారు. అదేంటి, నేరం నేనే ఒప్పుకున్నాను కదా, ఎందుకు విడిచిపెట్టమనుంటారు? మీరు వెళ్ళిపోండమ్మా. నా కోసం ఒకసారి ఫోన్ ఇస్తారా? మా ఆయనతో మాట్లాడాలి. అలా ఇవ్వకూడదమ్మా. మేం డ్యూటీలో ఉన్నాం కదా. కావాలంటే మీరు బయటికెళ్ళాక ఫోన్ చేసుకోండి. త్వరగా వెళ్ళండి మేడం. శరణ్య, ఈ దెబ్బలేంటి శరణ్య? నువ్వేంటి రోడ్డు మీద? నేనే తప్పు చేయలేదని పోలీసులు వదిలేశారు. తప్పు చెయ్యలేదని వదిలేశారా? ఎక్స్క్యూజ్ మీ, మా కానిస్టేబుల్స్ పక్క సెల్లో వాళ్ళని విడిచిపెట్టాల్సిందే, నిన్ను విడిచిపెట్టారు. అయినా ఎఫ్ఐఆర్ అయిన కేసు విచారణ జరపకుండానే వదిలేస్తారా? అయినా నేరం చేస్తే నీ మనసుకు తెలియదా నువ్వు నేరస్తురాలు అని? పదా సెల్లోకే, రేపు నిన్ను కోర్టులో సబ్మిట్ చేయాలి. శరణ్య, నువ్వే నేరం చెయ్యలేదని నాకు తెలుసు. ఒకరు తప్పు చేశావని నిన్ను వేలెత్తి చూపినా నీ వ్యక్తిత్వం మారదు. నిన్ను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఈ కేసుని డిఎస్పీ మౌనిక స్పెషల్గా టేకప్ చేసింది. నువ్వే నేరం చెయ్యలేదని తనే చెప్పింది. టెన్షన్ పడకు. లహరికి ఏమవుతుందో అనే కదా నువ్వు నేరం నీ నెత్తిన వేసుకున్నావు. యాక్చువల్గా ఈ హత్య చేసింది లహరి కూడా కాదట. ఏంటండి మీరనేది? అవును, అసలు నేరస్తులెవరో కనిపెట్టే పనిలోనే ఇప్పుడు మౌనిక ఉంది.
నువ్వేం టెన్షన్ పడకు. నిరపరాధిగా నువ్వు బయటకు వస్తావు. లారీ హత్య చేయలేదా? మరి ఇంకెవరు చేసుంటారు? నిన్నే రా. ఓ, శరణ్య, దర్శన్, ఆ ప్రకాష్ గారు చేతికి చిక్కాడంటే ఇంక ఈ కేసు క్లోజ్ అయిపోయినట్టే. వాడుండే ప్లేస్ లొకేషన్ కూడా వచ్చేసింది. డ్రైవర్, ఇప్పుడు రైట్ పోనీ. ఎవరు లేరేంటి? ఎస్కేప్ అయినట్టున్నాడు. మరిప్పుడు ఎలా మౌనిక? ఎక్కడికెళ్తాడు? ఎక్కడికెళ్ళినా నేనెలా వదిలిపెడతాను? సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలుస్తుంది. వాణ్ణి మీకెలా దొరకనిస్తాను? హ్మ్. కాసేపట్లో వాడు పక్షిలాగా రెక్కలు కట్టుకొని ఎక్కడికో ఎగిరిపోతాడు. వికే, మేడం. కార్ నెంబర్ పంపిస్తున్నాను. నాకు లైవ్ డీటెయిల్స్ కావాలి. ఓకే మేడం. ఉమ్. ఎయిర్పోర్ట్ దారిలో ఉంది కారు. డ్రైవర్ డీటెయిల్స్ కూడా వచ్చాయి.